హలో మాస్, వెల్కమ్ టు కేడా మామ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సేఫ్టీ కన్సర్న్స్. మనం అబ్రాడ్కి వచ్చినప్పుడు సేఫ్టీ ఎలా తీసుకోవాలి? ఎందుకంటే రీసెంట్ మధ్యకాలంలో చాలా మంది స్టూడెంట్స్ అమెరికా కానీ లేకుంటే కెనడాలో కానీ చాలా మంది విద్యార్థులు చాలా దారుణమైన పరిస్థితిలో చనిపోతున్నారు. సో వీటిని మనం ఎలా అరికట్టాలి అంటే ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. సో మనము ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? సో ప్రికాషన్స్కు వెళ్ళే ముందు అసలు వీటికి మనము మెయిన్గా ఎలా తెలుసుకోవాలి, మనము ప్రమాదంలో పడబోతున్నాం అని చెప్పేసి అనేది ఫస్ట్ మెయిన్ తెలుసుకోవాలి. జనరల్గా ఎలా ఉంటుందంటే కెనడాలో కానీ అమెరికాలో కానీ మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా సరే కొత్తగా అమెరికాకు వచ్చినప్పుడు జనరల్గా సమ్మర్లోనే ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. వింటర్లో చాలా మటుకు అందరూ ఇంట్లోనే ఉంటారు. ఫన్ యాక్టివిటీస్ అంటే ఎక్కువగా ఇండోర్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా షాపింగ్ చేయడం కానీ ఇండోర్ యాక్టివిటీస్ కానీ ఇలాంటివి చేస్తారన్నమాట. ఎక్కువ క్యాసినోలు వెళ్ళడం కానీ ఇలాంటివి చేస్తారన్నమాట. కానీ సమ్మర్లోనే ఎక్కువగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో సమ్మర్లో ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయంటే మెయిన్గా వచ్చేసి స్విమ్మింగ్, వాటర్ అనేది చాలా డేంజరస్ థింగ్ ఇక్కడ. ఎందుకంటే నీకు స్విమ్మింగ్ రాకపోతే వాటర్ని చూడాలి తప్ప వాటర్లో నేను మునగాలి తేలాలి అని అనుకోకూడదు. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది అనుకుంటారు మనకు లైఫ్ జాకెట్స్ ఉంటాయి తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి. నీకు స్విమ్మింగ్ రాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ దగ్గరికే వెళ్ళకూడదు. నువ్వు బోట్లో వెళ్ళడం కానీ అసలు నువ్వు బోట్లో వెళ్తుంటే ఖచ్చితంగా కనీసం లైఫ్ జాకెట్ నీ దగ్గర ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు కయాకింగ్ అని ఉంటుంది మామ, చాలా ఫేమస్ ఇక్కడ. కయాకింగ్ వెళ్తారు కొందరు, లేక్లో బోట్లో వెళ్తారు. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంటుంది. కెనడాలో కానీ యూఎస్లో కానీ వాటర్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో యాక్టివిటీస్ ఇవే. ఎందుకంటే వింటర్ అంతా ఇండోర్లో ఉండి ఇంకా మనం సమ్మర్ వచ్చాకే మనకు రెక్కలు వస్తాయన్నమాట, ఎగిరిపోవాలని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి, మీ పేరెంట్స్ చాలామంది ఎంతో కష్టపడి డబ్బులు కట్టి ఇంత దూరం పంపిస్తారు. మీరు కూడా ఎన్నో ప్రామిస్ చేసి చాలామంది నేను చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్ కానీ లేకుంటే యూట్యూబ్లో కానీ వీడియోస్ పెడుతుంటారు. పేరెంట్స్ పిల్లలు వచ్చేసి అబ్రాడ్ వెళ్తున్నప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు ఏడుస్తూ పెడుతుంటారు అన్నమాట. అవి మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి. దానికి అర్థమైంది ఎంత ఎమోషనల్గా మీ పేరెంట్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారని అర్థం, మీరు కూడా మిస్ అవుతారని అర్థం. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, అబ్రాడ్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్తున్నా తొక్కలహే ఈ లైఫ్లో ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము, ఎంజాయ్ చేసి తీరాల్సిందే అని అనుకుంటారు. కానీ ఆ ఎంజాయ్ చేసే ప్రాసెస్లో ప్రాణాలని మీరు పోగొట్టుకుంటున్నారు. అది ఇంపార్టెంట్. మీ ప్రాణాలని మీరు పోగొట్టుకోకుండా మీరు ఎంజాయ్ చేయండి, అది బాగానే ఉంటుంది. సో అందుకే ఇక్కడ కెనడాలో కానీ యూఎస్లో కానీ పిల్లలకి స్విమ్మింగ్ అనేది మ్యాండేటరీగా నేర్పించడానికి చాలా ట్రై చేస్తారు అనమాట. సో స్విమ్మింగ్ ఈజ్ వెరీ మ్యాండేటరీ ఇక్కడ. అందుకే చిన్నప్పటి నుంచి చాలా డబ్బు ఖర్చు పెడతారు ఈ యాక్టివిటీస్ కోసం. స్విమ్మింగ్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ అనమాట. ఎందుకంటే చాలా మటుకు ఇక్కడ పుట్టి పెరిగే పిల్లలకు కానీ లేకుంటే అబ్రాడ్ మన ఇండియా నుంచి కెనడాకి వచ్చి లేకుంటే యూఎస్కి వచ్చి ఇక్కడ వాళ్ళ పిల్లలు పెద్దగా అవుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు రేపొద్దున వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారనుకోండి, ఈ స్విమ్మింగ్లో ఈ పూల్ పార్టీస్, స్విమ్మింగ్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయన్నమాట. సో ఈ యాక్టివిటీస్కి మనం సేఫ్టీనెస్ అనేది ఇంపార్టెంట్. బాగా మనము స్విమ్మింగ్ నేర్చుకోవాలి. కొందరైతే ఇంకా లైఫ్ సేవర్ సంబంధించిన ప్రోగ్రామ్స్లో జాయిన్ అయిపోయి వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకోవడము స్విమ్మింగ్లో ఇలాంటివి చేస్తుంటారు అన్నమాట. సో మీరు మీ ఫ్రెండ్స్లో ఒకరో ఇద్దరు ఉంటారు మనల్ని టెంప్ట్ చేసి వెళ్దాం పదా అని చెప్పేసి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ టెంప్ట్ చేసేవాడు సేవ్ కావచ్చు. మధ్యలో వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో ఉంటే వెళ్ళొద్దండి. మనస్ఫూర్తిగా హార్ట్ అండ్ సోల్ పెట్టి ఎక్కడైనా వెళ్తుంటే వెళ్ళండి. సో ఇప్పుడు రీసెంట్గా ఒక అబ్బాయి రూపక్ రెడ్డి అని చెప్పేసి ఒక అబ్బాయి చనిపోయాడు. పాపం ఆ అబ్బాయి గురించి ఒక రీల్ చూసామాట. లోన్ పెట్టి ఆ అబ్బాయి యూఎస్ఏకి వచ్చాడు. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయి లోను కట్టాలి, తర్వాత ఆ అబ్బాయి బాడీని కూడా ఇండియాకి పంపించాలి. బాడీని కూడా ఇండియాకి పంపించాలంటే ఒక 20,000 నుంచి 30,000 డాలర్లు అమ్మ. గుర్తుపెట్టుకోండి, ఒక 18 నుంచి 25 లక్షలు ఖర్చు అవుతుంది అమెరికాలో కెనడాలో పంపించాలంటే బాడీని ఇండియాకి. అంత డబ్బుతో కూడిన విషయమే ఇక్కడ. నువ్వు చిన్న ఒక గ్రేవ్ యార్డ్ని కూడా, ఇక్కడ ఎవరైనా చనిపోతే ఒక చిన్న గ్రేవ్ యార్డ్లో ఒక స్థలాన్ని కొనుక్కోవాలా. సో అలా ఉంటుందన్నమాట, చాలా కాస్ట్లీ ఉంటుంది. అంత లక్షలతో ఖర్చు కూడిన విషయం ఇక్కడ. ఈవెన్ మీరు చాలామంది చెప్తారన్నమాట, మన డెత్ కూడా ప్లాన్ చేసుకోవాలంటారు ఇక్కడ. ఎందుకంటే మన డెత్ అనేది ప్లాన్ చేసుకోకపోతే రేపు వద్ద అది పిల్లల పైన భారం పడుతుంది అంటారు అనమాట. అంటే డెత్ను ప్లాన్ చేసుకోవాలంటే అర్థమైందంటే నువ్వు కనీసం అంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ లేకుంటే ఏదైనా పెట్టుకోవాలా. నీకేమైనా అయినా సరే నీ పిల్లలు దాన్ని ఖర్చుని భరించి నిన్ని ఏదైనా సరే చేయగలం కానీ, మీ ఫ్యామిలీ కానీ
లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఇక్కడ ఇలాంటివన్నీ చేయాలి. అక్కడ కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇక్కడ కొందరు ట్రెక్కింగ్ వెళ్తుంటారు. ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు కొందరు ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంటారు, చాలా ఫన్ ఉంటుంది ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు. కానీ ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే చాలా మటుకు సిగ్నల్స్ ఏవి మన ఇంటర్నెట్ సిగ్నల్స్ అనేది ఉండవు అక్కడ. సో అక్కడ తప్పు అవుతారు. ఇక్కడ బేర్డ్స్ ఎక్కువ ఉంటాయి, కెనడాలో బేర్డ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా మంది ట్రెక్కింగ్ అంటే ఇక్కడ మన బ్రిటిష్ కొలంబియా కానీ ఆల్బర్టా కానీ వెళ్తారు. అదే యూఎస్లో అయితే చాలా మటుకు ఈ కాలిఫోర్నియా రీజియన్ కానీ లేకుంటే ఇంకా చాలా చోట్ల ఉంటాయి. ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెషర్మెంట్స్ తీసుకోవాలా, గుంపులుగా పోవాలా, గుంపులుగా రావాలా. ఏదైనా సరే నేను హీరో అని చెప్పేసి ఒక్కనే వెళ్ళిపోవడము, అక్కడ ఏదైనా మిస్ అయిపోయి కింద పడిపోవడము ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మీరు ఇంకొకటి మెయిన్గా సేఫ్టీలో ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా నేను ఇంకొక వీడియో చూశాను. ఒక అబ్బాయి ఎవరో డేటింగ్ యాప్లో ఇలాగ ఇరుక్కొని చెప్పేసి ఒక అండర్ ఏజ్ అమ్మాయి అంటే బిలో 18 years అమ్మాయి వాళ్ళతో ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నీకు ఒక అమ్మాయితో డేటింగ్ చేయాలని నీకు కోరిక ఉంది, అవన్నీ తప్పు అని అనుకుందాం, కానీ నీకు చేయాలని ఉంది. చేయాలన్నప్పుడు ఎవరైనా సరే నీకు నా ఏజ్ బిలో 18 అన్నప్పుడు ఐఎమ్ సారీ అని చెప్పేసి మనం మూవ్ ఆన్ కావాలా, వాళ్ళని మనము వద్దని చెప్పాలన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ అండర్ ఏజ్ గర్ల్స్తో నువ్వు డేటింగ్ చేస్తే బొక్కలోకి వస్తారు, లోపలికి వెళ్తే మళ్ళీ రాలేవు లోపలికి. ఒక 10-15 ఏళ్ళు పడుతుంది అన్నమాట శిక్ష. నువ్వు వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు. సో కొన్ని కోరికలు ఉంటాయి అన్నమాట, కొన్ని తీరని కోరికలు ఉంటాయి. ఆ తీరని కోరికల్లో మీరు ఎప్పుడే కానీ అందులో ఈ వలయంలో ఇది ఒక చాలా భయంకరమైన ఇక్కడ ఉంటాయమ్మా, గుర్తుపెట్టుకోండి. చాలా మంది మెసేజ్ చేస్తారు మొబైల్లో, హాయ్ హనీ హౌ ఆర్ యూ అంటారు. హే హూ ఇస్ దిస్, ఐ థింక్ యూ రీచ్డ్ రాంగ్ నెంబర్ అంటారు. ఓ యు ఆర్ సో కైండ్ అని చెప్పేసి మనతో చాట్ చేస్తారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తారు. కొందరేమో మన అకౌంట్కి డబ్బులు వేస్తా అని చెప్తారు. ఆ డబ్బుల్ని మనము తిరిగి వాళ్ళకి వేస్తాము తెలియకుండా. అలా వేయకూడదు. ఎప్పుడే కానీ మీ అకౌంట్లోకి ఎవరైనా డబ్బులు వేస్తే అస్సలు వేయద్దండి. అన్లెస్ అంటే ఒక బ్యాంకింగ్ ప్రాసెస్ ప్రకారం వెళ్ళి బ్యాంకర్ని కాంటాక్ట్ అయ్యి బ్యాంక్ వెళ్ళిపోయి కూర్చొని చేసి చాలా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకోవాలా. ఫైనాన్షియల్గా, మీ హెల్త్ వైజ్గా, మీ లైఫ్ వైజ్గా చాలా కేర్ఫుల్ తీసుకోవాలా. అబ్రాడ్కి వచ్చినప్పుడు చాలామంది మన ఫ్రెండ్స్ కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు చెడ్డోళ్ళు ఉంటారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. మీరు ఏదే కానీ మొహమాటం అనేది అస్సలు పడద్దండి. ఇక్కడ మెయిన్ మొహమాటమే మనల్ని కిల్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే నువ్వు మొహమాట పడ్డావో అప్పుడు కథం, యువర్ ఇన్ ట్రాప్ అని. సో ఏదైనా సరే యాక్టివిటీస్లో మీరు ఇన్వాల్వ్ కాదండి. ఒక్కసారిగా మన ఇండియాలో ఇలాంటివన్నీ దొరకవు కాబట్టి కెనడాకి, అమెరికాకి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ దొరుకుతాయి. వెంటనే మనం అట్రాక్ట్ అవుతాము. సో దానికి బానిస అవుతాము. దానివల్ల ఎంతో డబ్బులు లాస్ అవుతాయి, మనల్ని చీట్ చేస్తారు, మనం ఒకసారి విక్టిమ్ కావచ్చు. ఇవన్నీ చూసుకోండి, తెలియకుండానే మనకు ఇవన్నీ జరిగిపోతుంటాయి అన్నమాట. సో ఇంకోటి క్యాసినోలు ఎవరే కానీ క్యాసినోకు వెళ్తుంటే ఫన్గా వెళ్ళి ఆడేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. దానికి అడిక్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నేను వెళ్ళేది ఫన్ కోసం వెళ్తున్నా అని చెప్పేసి కొన్ని రోజుల వరకు నువ్వు కంట్రోల్ చేసుకున్నావు అంటే అది నువ్వు గొప్ప మంచి మేధావి అని చెప్పచ్చు. లేదు కంట్రోల్ చేసుకోకుండా వెళ్ళిపోయి అక్కడ ఖర్చు పెట్టేసి క్రెడిట్ కార్డులు వాడేసి డబ్బులు పోగొట్టుకొని రేపు వెళ్ళి ఇంకొంచెం సంపాదిస్తానని చెప్పేసి ఇంకో కొంచెం క్రెడిట్ కార్డు వాడము, ఫ్రెండ్ని అడగడము, వాడిని అడగడం, వీడు అడిగి లాస్ట్కి మనం దివాళీ తీస్తామన్నమాట. దివాళీ తీయంగానే ఏం చేస్తాము, ఇంకా మనం కూడా మోసాలు చేస్తే కానీ సర్వే కాలేను అనే స్టేజ్కి వస్తాం. ఒక $20,000 నాకు వస్తే చాలు, నేను హ్యాపీగా ఇంకా ఈ మోసాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నిదానంగా నెగటివ్ సైడ్కి వెళ్తాం అన్నమాట. సో ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ పేరెంట్స్ ఎంతో ఎంతో కష్టపడి డబ్బులు పెట్టి మిమ్మల్ని అమెరికాకి పంపిస్తారు, కెనడాకి పంపిస్తారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వచ్చిన దానికి చదువుకోవాలా, జాబ్ వస్తే జాబ్ చేయాలా, ఎట్లాగా సెటిల్ కావాలా, ఎట్లాగా మనం ఆంటర్ప్రెన్యూర్ కావాలా అని ఆలోచించండి. ఫన్ యాక్టివిటీస్ అనేది కొన్ని ఉంటాయి, కొన్ని చేసుకోవచ్చు, తప్పలేదు. ఒక స్టేజ్ వస్తే కొన్ని ఫన్ యాక్టివిటీస్ చేయొచ్చు, తప్పలేదు. కానీ కేర్ఫుల్గా చేయాలా. ఇప్పుడు కాలం యూత్లో నువ్వు చేయొద్దు అని చెప్పేసి ఎవరైనా చెప్తే ఎవరు వింటారు, ఎవరు వినరు. కానీ కేర్ఫుల్గా చేయమని చెప్పాలా, అంతే. సో వాటి వైపు వెళ్ళవద్దు అని చెప్పడానికి ఇప్పుడున్న ప్రజెంట్ 21st centuryలో అసలు ఇండియాలోనే చాలా ఫాస్ట్గా ఉన్నారు అమ్మాయిలు, అబ్బాయిలు. పక్క అబ్రాడ్ దేశాలకు వస్తే కలియని అవకాశాలు దొరుకుతాయి ఇక్కడ. సో ఈ డార్క్ వరల్డ్లోకి మీరు ఎంటర్ కావద్దండి, బీ కేర్ఫుల్. అందుకని నేను యూత్కి నేను చెప్పేది ఏమంటే, మీరు ఏదైనా సరే ఒక టార్గెట్ పెట్టుకుని రండి. ఆ టార్గెట్కి రీచ్ అయిన తర్వాత జాగ్రత్తగా ఇండియాకైనా వెళ్ళిపోండి, లేకుంటే ఇక్కడన్నా కొన్ని రోజులు జాబ్ అని చేసుకోండి, సెటిల్ అయినా అవ్వండి, ఏదో ఒకటి. కానీ ఈ డార్క్ వరల్డ్లోకి మాత్రం మీరు ఎంటర్ కావద్దండి. ఈ విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. సబ్స్క్రైబ్ టు మెకాడమమ్మ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్యూస్. ఇంకా ఇలాంటి సేఫ్టీని సంబంధించిన వీడియోస్ కొన్ని చేస్తాను.
ఒక 4-5 వీడియోస్ చేస్తాను సేఫ్టీ సంబంధించింది. మీరు ఇంకా మీకు ఏమైనా తెలిసిన విషయాలు ఉంటే కొన్ని కామెంట్స్ కొట్టండి, సో దట్ నేను కూడా తెలుసుకుని కొన్ని వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు మీ అకాడమీ మామ.